సన్నాసి సన్నాసి రుద్దుకుంటే బూడిద రాలిందట. ఇట్లాగే ఉంది ఇప్పుడు అంబటి రాంబాబు రోజా పరిస్థితి. జలగన్నతో ఎట్టుకుంటే ఒళ్ళంతా జాలిలోసలు రుద్దుకునే పరిస్థితి వస్తుందని వైసీపీ లీడర్లందరికీ తత్వం బోధపడుతోంది. కానీ ఆ అడవి రాంబాబుకు జబర్దస్త్ ఆంటీకి ఇంకా అర్థం కావటం లేదు. ఏమీ లేని ఆకులా ఎగిరెగిరి పడుతున్నారు. ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్టు ఫీలింగ్ అయిపోతున్నారు. భయపడి కాముగా ఉంటే ఆ శ్యామల చెల్లెలు శ్రీరెడ్డి తన సీటుకి ఎక్కడ ఎసరు పెడతారోనని రోజా గజగజ వణుక్కుంటూనే గొట్టాల ముందు పోజులు కొడుతోంది. ఇక ఆంబోతు రాంబాబేమో ఆ పేరుని నానిని డామినేటింగ్ చేయాలి, లేకపోతే ఆ బుడ్డోడు జలగన్నని బుట్టలో వేసుకుంటాడని భయపడిపోతున్నాడు. ఎట్టాగైనా సరే జలగన్న ఎడమ చెయ్యి తానే అవ్వాలి, ఆ దరిద్రం తానే అనుభవించాలి అని కలలు కంటున్నాడు అంబటి. అందుకేనేమో ఆ ఏడుకొండల ఎంకన్న దర్శనానికి వెళ్ళినా చొక్కా మీద దిష్టి బొమ్మల జలగన్న బొమ్మ వేసుకుని వెళ్ళాడు. పైగా పండుకోతికి కళ్ళ జోడెట్టినట్టు ఆ నల్ల కళ్ళద్దాలు ఒకటి. ఆడు వాలకం సూడిగేదలా ఎప్పుడు సొంగకారుతా ఉంటాడు. ఆ ఆంబోతు కామపు చూపులు ఎవ్వరికి తెలియొద్దని అట్టా కళ్ళజోడెట్టుకుని వెళ్ళాడు. సిగ్గులేని జన్మ. నీతులు చెప్పేవాడు మూతులు నాకినట్టు ఆళ్లకు ఈళ్లకు నీతులు చెబుతాడు. కానీ ఈడు తిరుమలలో చెప్పులు వేసుకుని లైన్ లోకి వెళ్తాడు. రోడ్డు మీద కొట్టాలి. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఆవాకులు చెవాకులు పీలతాడు. ఆయన ఎక్కడ, ఈ సత్యనపల్లి సిల్లెరగాడు ఎక్కడ? 10 ఏళ్లు ఏ సపోర్టు లేకపోయినా రాజకీయాల్లో నెగ్గుకొచ్చి ఎన్నో మాటలు పడి ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన మనిషి ఎక్కడ? పాపాలు చేసే జలగన్న తలలో పేనులా తిరిగే అంబటి రాంబాబు ఎక్కడ? నిజం చెప్పాలంటే కుక్క చెవిలో పిరుదులా జలగన్నను పట్టుకుని రక్తం పిలుస్తున్నాడు అంబటి. ఓ రకంగా జలగన్నకు ఉన్న 10 పైసల పరువును కూడా సంతలో అమ్మకానికి ఎడుతున్నాడు. సీటికి మాటికి గొట్టాల ముందుకొచ్చి జలగన్నను ఇంకాస్త వీధిన పడేస్తున్నాడు. ఏమీ తెలియని సన్నాసి పోలవరం గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ని పరామర్శలకి వెళ్ళమంటాడు. బావురు కప్పంత నోరేసుకుని బావురుమని ఏడుస్తున్నాడు. ఆ నోట్లోంచి వచ్చే తుంపర్లకు భయపడి మీడియా వాళ్ళు కూడా వద్దురా బాబా అంబోతు అని చాలా మంది పిలిచినా వెళ్ళటం లేదు ఇప్పుడు. ఇక రోజా పరిస్థితి చెన్నై టు అమరావతి వయా నగరి బస్సులా తయారైంది. ఏపీలో ఉంటే ఎప్పుడు అటుకెళ్లి జైల్లో ఎడతారో తెలీదు. అలాగని చెన్నైలోనే ఉంటే జలగన్న ఏడు చస్తున్నాడు. పోక చెక్కలా నలిగిపోతోంది ఆంటీ. అందుకే ఇంకా చెక్కబదన చేస్తోంది. ఇక శ్యామల చెల్లెలకి కాస్త ట్రైనింగ్ ఇవ్వమ్మా, అసలు బూతులు మాట్లాడటం లేదు, బూతులు వినిపిస్తే గాని జలగన్న ఎడిమోహంలో నవ్వు రావటం లేదు అని సజ్జల ఫోన్ చేసి మరి చెప్పాడట. అందుకే ఇక శ్యామల చెల్లెలకి బూతు పురాణం నేర్పించే పనిలో పడిందట రోజా. రోజు 2 గంటలు ఆన్లైన్ క్లాసులు చెబుతుందట. అంతేకాదు జలగన్న దెబ్బకి ఇటు శ్యామలను అటు రోజాను సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు బయటికి గెంటేశారు. కాబట్టి ఒకరికొకరు బాధలు చెప్పుకుంటున్నారట. తెలుగు తమిళంలోనే కాదు రోజాను అన్ని భాషల్లోనూ ఇప్పుడు బ్యాన్ చేసేశారు. సినిమాల్లో ఎట్టుకుంటే జనం చెప్పులతో కొడతారని ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు దండం పెడుతున్నారట. ఇక సీరియల్ నటికి ఎక్కువ, సినిమా నటికి తక్కువ అయిన శ్యామల చెల్లెల్ని వద్దు తల్లి నీ పత్యాపారం నువ్వు చూసుకో, వెళ్ళి జలగన్నకి చిడతల బదన చేసుకో అంటున్నారట. మొత్తానికి జలగన్న బారి నుంచి అందరూ తప్పించుకొని పారిపోతున్నారు. కానీ అంబటి రోజా మాత్రం వేరే దిక్కు లేక జలగన్న దుంప తెచ్చేదాకా ఇడిచేటట్టు లేదు. చూస్తుంటే రేపు జలగన్న పార్టీలో అంబటి, రోజా, శ్యామల, శ్రీరెడ్డి వీళ్ళే మిగిలేట్టున్నారు. ఏటైనా జలగన్న మంచి జాతి రత్నాల్ని అట్టుకున్నాడు.